వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్ నవంబర్ 2025కి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనను సమర్థించినటువంటి న్యాయ మంత్రిత్వ శాఖ అనేటువంటిది న్యూస్లో ఉంది. సో దాంతోపాటు మరి ఈ మంత్రిత్వ శాఖకి న్యాయ మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ వీరు మంత్రిగా ఉన్నారు. సో వీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏకకాలములో, అంటే ఏకకాలం అంటే ఒకరోజే కాదు, ఒక సంవత్సరంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ 2029 అనుకోండి. ఈ 2029లోనే ఎమ్మెల్యే ఎలక్షన్, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ నిర్వహించడం అన్నమాట. అన్ని రాష్ట్రాలలో ఒకే సంవత్సరములో నిర్వహించడం. మరి ఇప్పటి వరకు జరగట్లేదా అంటే జరగట్లేదు అండి. సో జరగట్లేదు. ఏమవుతుందంటే ఒక 2027లో కొన్ని రాష్ట్రాలు, ఒక 10 రాష్ట్రాల ఎలక్షన్, 2028లో మళ్ళీ ఒక 15 రాష్ట్రాల ఎలక్షన్, 2029లో మళ్ళీ ఒక అంటే రొటేషన్ పద్ధతిలో ఒక 3 రాష్ట్రాల ఎలక్షన్. సో ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వము ఈ ఎలక్షన్ నిర్వహణలో నిమగ్నమై ఎలక్షన్ కూడా అడ్డంకి రావటం, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఆపడం, నిలుపుదల చేయడం, కొత్తగా తీసుకొచ్చేటువంటి స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ అవి ఆపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో అందుకోసం దీనిని రిఫార్మ్ చేస్తూ తీసుకొచ్చిందే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్. దీని ద్వారా ఒకే సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తంగా ఎమ్మెల్యేలను ఎన్నుకోవటం, ఎంపీలను ఎన్నుకునేటువంటి కాన్సెప్టే అనమాట ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. మరి దానికి సంబంధించి రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంది. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 324 కావచ్చు, 325 కావచ్చు, దాంతోపాటు కొన్ని చట్టాలు ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ దానికంటే ముందు వచ్చిన చట్టం 1950 అని ఉన్నాయి. సో ఈ చట్టాలలో మార్పులు చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగంలో మార్పులు చేయాలి. దానితో పాటు ఈ చట్టాలలో కూడా మార్పులు చేయాల్సినటువంటి సందర్భాన కేంద్ర ప్రభుత్వం, నథింగ్ బట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఒక రాజ్యాంగ సవరణ కోసం బిల్లు పెట్టారు. అదే 129 129 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో దాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లు 2024ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. ఇంకా అయితే ప్రవేశపెట్టిన తర్వాత దాని గురించి మరి ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఎన్నుకోబడ్డాయో, ఏ ప్రభుత్వాలకైతే 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందో, సో దానిని తగ్గించి 5 సంవత్సరాల లోపే ఆ ప్రభుత్వాన్ని అంటే అక్కడ వరకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆ యొక్క ప్రభుత్వాన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, రాజ్యాంగంలో సవరణ చేయాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చారు కాబట్టి ఇది చాలా డెప్త్గా డిస్కషన్ చేయాల్సినటువంటి అంశము. కాబట్టి ఈ అమెండ్మెంట్స్ బిల్లులను జేపీసీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రస్తుతం 30 మంది సభ్యులు ఉన్నారు అన్నమాట. సో స్టిల్ ఈ బిల్ అనేటువంటిది వీరి దగ్గర పెండింగ్లో ఉంది. క్లియర్. సో వీరి యొక్క ఆమోదం తెలిపితే ఫర్దర్గా లోక్సభ, రాజ్యసభలో యాక్సెప్ట్ అయ్యి ప్రెసిడెంట్ దాకా పోతే అప్రూవల్ ఇస్తే ఫైనల్గా ఇక భారతదేశం అంతా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని అమల్లోకి తీసుకొస్తారు. మరి గతంలో జరిగాయండి. 1950లో 50 ఎలక్షన్ ఉన్న టైంలో, 51 ఎలక్షన్ టైంలో జరిగినాయి, 67లో జరిగినాయి. బట్ దాని తర్వాత ఎమర్జెన్సీ రావడం వల్ల ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అనేటువంటిది డిస్టర్బ్ అయింది. సో ఇక మీద మళ్ళీ తీసుకురాబోతా ఉన్నారు. సో ఇది ఒక కాన్సెప్ట్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఏ అంశం అంటే ఇటీవల యూట్యూబర్, సో ఆ యూట్యూబర్ ఎవరో కూడా మనకు అవసరం లేదు, ఎగ్జామ్స్లో అడగరు కాబట్టి, ఒక ఎక్స్ అనేటువంటి ఒక యూట్యూబర్ తనకి యూట్యూబ్ ఛానల్లో కొన్ని మీమ్స్ క్రియేట్ చేయడం, వ్యంగ్యంగా వీడియోస్ చేయడం, ప్రజలను
కొందరు వ్యక్తులను డిఫేమ్ చేసేటువంటి ఆయన చేస్తూ ఉంటే దానికి సంబంధించి డిఫమేషన్ కేసు అనేటువంటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. క్రిమినల్ డిఫమేషన్ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గౌరవ సూర్యకాంత్ గారు జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియాను లేదా ఆన్లైన్ కంటెంట్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు స్పష్టం చేయడం జరిగింది. అట్లా అది న్యూస్లో ఉంది. మరి ఈ ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలు మనం ఏం మాట్లాడవచ్చు అంటే ఆర్టికల్ నెంబర్ 19 అనుకోండి, 19 ఆర్టికల్ 19(1) అనుకుంటే మరి 19 ఆర్టికల్ అనేటువంటిది ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సంబంధించింది. అంటే భావస్వేచ్ఛ హక్కు అని అంటాం. భావస్వేచ్ఛ హక్కు సంబంధించినటువంటి ఆర్టికల్. అది జనరల్గా ఈ ఆర్టికల్ ప్రకారము ఇది ఒక ప్రాథమిక హక్కు కాబట్టి ఈ ఆర్టికల్ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క భావాన్ని వ్యక్తపరచవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న అడ్డంకి ఉంది. అంటే లైక్ ఒక చిన్న డిస్క్లైమర్ అనేటువంటిది ఉంది. ఏంటి అంటే ఆ వ్యక్తపరిచేటువంటి భావాన్ని తమ యొక్క భావాన్ని వ్యక్తపరిచేటువంటి సందర్భాన దాని వలన ఎదుటి వ్యక్తికి నష్టపోవద్దు, బాధింపబడవద్దు అనేటువంటి దాన్ని డిస్క్లైమర్గా పెట్టడం జరిగింది. క్లియర్. మరి ఈ ఆర్టికల్ని కూడా బేస్ చేసుకొని ఆ గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. ఏమన్నారు అంటే ఆన్లైన్ కంటెంట్ని రెగ్యులేట్ చేయమని చెప్పినంత మాత్రాన పూర్తిగా కంటెంట్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేటువంటివి ఉండాలనేటువంటి అంశాన్ని వారు స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ న్యూస్లో ఉంది. ఆ రిపోర్టే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అండ్ పంచాయతీరాజ్ వారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. అదే బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 రిపోర్ట్. దాన్ని ప్రాథమిక పశు సంవర్ధక గుణాంకాల నివేదిక అని మనం పిలుస్తూ ఉంటాం. మరి నివేదికలు ఏమేమి ఉన్నాయంటే కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశము ఏ ఏ రంగాలలో అగ్రగామిగా ఉంది, వాటి యొక్క స్థానం ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక ద్వారా మనకి చెప్పడం జరిగింది. మరి యొక్క నివేదిక ప్రకారం ఏంటి అంటే పాల ఉత్పత్తిలో భారతదేశం యొక్క ర్యాంక్ పాల ఉత్పత్తిలో ఎంత అంటే ఫస్ట్ ప్లేస్. వీఆర్ ఎట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. ఎగ్స్ ప్రొడక్షన్లో మన యొక్క స్థానం వచ్చేసి 2వ స్థానంలో ఉంది. మాంసం మీట్ ప్రొడక్షన్లో మన యొక్క స్థానం వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. అండ్ ఉన్ని ఉన్ని ఉత్పత్తిలో కూడా మన టాప్ ప్లేస్లో ఉన్నాం. దానిలోనే రాజస్థాన్ ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది అనమాట. అదొక మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం న్యూస్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే మన భారతదేశంలో న్యూక్లియర్ అటామిక్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. న్యూక్లియర్తో రన్ అయ్యేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటారు, లేదా అటామిక్ పవర్ ప్లాంట్స్ అని అంటారు. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి పవర్ ప్లాంట్స్ ఇన్ జనరల్గా. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క ప్రభుత్వం ఆధీనంలో, కంట్రోల్లో, ప్రభుత్వం ద్వారా నడుపుతున్నటువంటి పవర్ ప్లాంట్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తూ ఉంది అంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయడానికో, ఏర్పాటు చేయడానికో ప్రైవేట్ వ్యక్తులకి కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని వీరు తీసుకొస్తున్నటువంటి అంశాన్ని వీరు తెలియజేయడం జరిగింది అన్నమాట. అణు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవనున్నట్లు ప్రధాని గారు తెలియజేయడం జరిగింది. క్లియర్. ఫైనల్గా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. జనరల్గా ఏంటి అంటే 1948 నుంచి కూడా 1948 సంవత్సరం నుంచి కూడా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉండే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ రోజున మనం చూసుకుంటే ఒక 12 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. దాదాపు ఒక 7 ప్లేసెస్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కుండలకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడులో ఉంటుంది. తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అండ్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటకలో ఉంటుంది.
సో ఇట్లా పవర్ ప్లాంట్స్ అనేటువంటివి వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. టోటల్గా 7 ప్లేసెస్లో 12 పవర్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి. సో వీటి ద్వారా మరి మనము ఇప్పటి వరకు ఎంత మేర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నామంటే దాదాపు ఒక 8 గిగావాట్స్గా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటే దానిని పెంచేటువంటి టార్గెట్ మనం పెట్టుకున్నాం. ఎంత పెట్టుకున్నామంటే 2047కి రాబోయేటువంటి 2047 సంవత్సరానికి కనీసం భారతదేశంలో 100 గిగావాట్స్ మేర విద్యుత్తును ఉత్పత్తి చేయాలి, న్యూక్లియర్ పవర్ను ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్ని మనం పెట్టుకోవడం జరిగింది. క్లియర్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే మరి ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్కి కూడా ఆపర్చునిటీ ఇస్తే ఈ కెపాసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు అనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకొక అంశం కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశం. సో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2025 జరిగింది, కాన్ఫరెన్స్ జరిగింది, మీటింగ్ జరిగినటువంటి ప్లేస్ న్యూఢిల్లీలో జరగటం జరిగింది. ఇది 5వ ఎడిషన్ అండి. సో ఇది 5వ ఎడిషన్. సో నవంబర్ 27 నుంచి 28 మధ్య న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఏదైతే జరిగి ఉందో దాని యొక్క థీమ్ ఇతివృత్తం వచ్చేసి అడ్వాన్సింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ అన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ వికసిత్ భారత్ అంట. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2025? అడ్వాన్సింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ అన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ వికసిత్ భారత్. ఇట్ ఈస్ అ థీమ్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2025. ఇంటర్నేషనల్ ఐడియా ఇదొక సంస్థ. సో ఇంటర్నేషనల్ ఐడియా అనేటువంటిది ఒక అంతర్జాతీయ సంస్థ. దీనిని 1995లో ఏర్పాటు చేశారు. సో ఇది స్వీడన్ దేశంలో ఉన్నటువంటి స్టాక్ హోమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. సో ఇంటర్నేషనల్ ఐడియా యొక్క హెడ్ క్వార్టర్ స్వీడన్ దేశంలో స్టాక్ హోమ్ నగరంలో ఉంది. సో 1995లో ఏర్పాటు చేశారు. మరి దీనిలో ప్రస్తుతము 35 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. దీనిలో భారతదేశం సభ్యులుగా ఉంది అంటే భారతదేశం కూడా సభ్యులే. ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐడియా గ్రూప్ కూటమిలో. సో అయితే ప్రస్తుతము మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఐడియా అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ గారిని నియమించడం జరిగింది. సో సిఈసి ప్రజెంట్ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ గారు సో ఇంటర్నేషనల్ ఐడియా అనేటువంటి ఒక అంతర్జాతీయ ఇంటర్ గవర్నమెంటల్ సంస్థకి చైర్మన్గా బాధ్యతలను నిర్వహించబోతా ఉన్నారు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో చూడవచ్చు ఇక్కడనే. సో మరి దీనివల్ల ఇంటర్నేషనల్ ఐడియా అనేటువంటి సంస్థకి చైర్మన్గా ఉండబోతూ ఉన్నారు. సో వారి యొక్క బాధ్యతలు ఏమిటి అంటే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో లైక్ ఈ యొక్క డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఈ ఎలక్ట్రల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేయడం, మరిన్ని రిఫార్మ్స్ తీసుకురావటం, సో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ అని కానీ అంతా కూడా ప్రజలకి అనుకూలంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ యొక్క చైర్మన్షిప్ని వీరు తీసుకోవడం జరిగింది. ఇంకొక అంశం టీ బోర్డుకి సంబంధించి న్యూస్లో ఉంది. సో టీ బోర్డ్ ఇది ఒక బోర్డ్ అండి. సో లైక్ టర్మరిక్ బోర్డ్ ఎట్లా ఏ విధంగా నిజామాబాద్లో ఉందో అట్లా టీ బోర్డ్ అనేటువంటిది కూడా ఇండియాలో ఉంది. మరి టీ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే, హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అంటే కోల్కతాలో ఉంది. సో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా నగరంలో ఉంది. ఎందుకు అక్కడే పెట్టారు అంటే భారతదేశంలో అత్యధికంగా తేయాకును పండించేటువంటి రాష్ట్రం కోల్కతా. అక్కడనే అంటే నగరం కోల్కతా, రాష్ట్రం వెస్ట్ బెంగాల్, ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి డార్జిలింగ్ అనేటువంటి జిల్లా అనమాట. సో డార్జిలింగ్ అనేటువంటి జిల్లాలో అత్యధికంగా టీని పండిస్తూ ఉంటారు. కాబట్టి టీ బోర్డుని కూడా అక్కడ ఏర్పాటు చేశారు, ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. సో దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్లేసెస్ అంటే ఇంటర్నేషనల్ ఆఫీసులను కూడా పెట్టారు. సో అవి లైక్ లండన్, దుబాయ్ అండ్ మాస్కోలో పెట్టడం జరిగింది. ఇటీవల యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి.
లైక్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అంతర్జాతీయ కార్యాలయం ఏ నగరంలో ఉంది అనేటువంటి క్వశ్చన్ని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగటం జరిగింది. కాబట్టి సో మరి వారు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ దుబాయ్లో. సో దుబాయ్లో ఉండటం జరిగింది. దుబాయ్లో కాకుండా లండన్లో ఉంది. అండ్ దాంతోపాటు మాస్కో, లండన్తో పాటు మాస్కోలో కూడా ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మరి ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీనికి సంబంధించిన చట్టం టీ యాక్ట్ 1953ని తీసుకురావటం జరిగింది. అంటే ఈ చట్టము ద్వారా టీ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. తద్వారా భారతదేశంలో టీ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి చర్యలను తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఇంకొకటి చూసుకుంటే కాఫీ అంటాం. మరి కాఫీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది అంటే కర్ణాటక. సో కాఫీ పండించేటువంటి రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి రాష్ట్రం కర్ణాటక మొట్టమొదటి స్థానంలో ఉంది. టీకి సంబంధించి వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా ఫర్దర్గా కొన్ని క్రాప్స్ ఉన్నాయి, మెటల్స్ కూడా ఉన్నాయి. అవి ఏ రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ఇంకొక అంశం స్టాపిల్ వీసాకి సంబంధించి న్యూస్లో ఉంది. దాంతోపాటు చైనా మన భారతీయులకు సంబంధించి భారతీయుల పైన చేస్తున్నటువంటి డిస్క్రిమినేషన్ సంబంధించి న్యూస్లో ఉంది. అదేంటో ఒక్కసారి మనం చూద్దామండి. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి రాష్ట్రం. సో ఇండియా అనుకుంటే ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తికి పాస్పోర్ట్ ఎవరిది ఉంటుంది? ఇండియన్ పాస్పోర్టే ఉంటుంది. అయితే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే వారు ఒక మహిళ చైనా దేశానికి వెళ్ళారు. పక్క దేశమే కాబట్టి చైనా దేశానికి వెళ్ళారు. సో చైనా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఎంబసీ అధికారులు ఏం చేశారు అంటే ఆ మహిళని దాదాపు 18 గంటల పాటు నిర్బంధించారు. సో ఇండియా పాస్పోర్ట్ కలిగినటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ చైనా దేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎంబసీలో ఉన్నటువంటి అధికారులు ఆ మహిళని దాదాపు 18 గంటల పాటు అదే ఎయిర్పోర్ట్లో బంధించడం జరిగింది. సో బంధిస్తూ వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్, చెందనటువంటి పాస్పోర్ట్ అని చెప్పేసి నిర్బంధించడం జరిగింది. సో వాళ్ళు ఫైనల్గా ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది చైనా దేశంలో భాగమే, భారతదేశానికి చెందినటువంటిది కాదు. మీరు ఆల్రెడీ చైనాలోనే ఉన్నారు. సో చైనాలో ఉన్నటువంటి వాళ్ళకు ఇండియన్ పాస్పోర్ట్ అవసరం లేదు, ఉండటం కూడా అక్రమం అని వారు చెప్పడం జరిగింది. బట్ యాక్చువల్గా అది రియల్ అంటే కాదు అండి. సో స్టిల్ ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి భూభాగమే కాబట్టి వారు ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉండటంలో ఎటువంటి తప్పు లేదు, కలిగి ఉండాలి కూడా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ అయిన ప్రకారం ఈ మెక్మోహన్ లైన్ అంటే లైక్ ఇండియాకి చైనాకి మధ్య బౌండరీగా ఉన్నటువంటి లైన్, దాన్నే మనం మెక్మోహన్ లైన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఉంటుంది. మెక్మోహన్ లైన్ ప్రాంతానికి లోపల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భారతదేశానికి చెందింది. మెక్మోహన్ లైన్కి బయట ఉన్న ప్రాంతం అంతా కూడా చైనాకి చెందింది. సో మెక్మోహన్ లైన్ చైనా అంటే అరుణాచల్ ప్రదేశ్ పైన వెళ్తుంది, ఈ ప్రాంతంలో వెళ్తుంది కాబట్టి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కాబట్టి మనదే యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం. బట్ వాళ్ళు చైనా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ మనది కాకుండా పోదు కదా. సో అది న్యూస్లో ఉంది. ఈ కాన్సెప్ట్లోనే గతంలో కూడా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఏంటి అంటే స్టాపిల్ వీసా. సో ఇది స్టాపిల్ వీసా ఏంటి అంటే ఏం చేస్తున్నారంటే ఈ ఇండియన్స్ ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి ఇండియన్స్ ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చైనాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే పాస్పోర్ట్ పైన స్టాంప్ వేస్తారో ఆ స్టాంప్ నేరుగా పాస్పోర్ట్ పైన వేయకుండా జస్ట్ ఒక స్లిప్ పైన ఒక పేపర్ పైన స్టాంప్ వేసి దాని పాస్పోర్ట్కి స్టాంపులు చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది వాళ్ళది అనేటువంటి ఇంటెన్షన్లో ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఏ సౌత్ టిబెట్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ విచ్ ఈజ్ నాట్ ఏ ట్రూ అనమాట. సో అట్లా ఈ స్టాపిల్ వీసా కాన్సెప్ట్ కూడా న్యూస్లో ఉంది. క్లియర్? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం ఇక్కడ నై చేతన 4.0 న్యూస్లో ఉంది. సో దీనిని ప్రారంభించింది, లాంచ్ చేసినటువంటి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో వీరు ఈ యొక్క స్కీమ్ని నై చేతన 4.0 స్కీమ్ని వీరు ప్రారంభించడం జరిగింది అండి. ఓకేనా?
సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు చేయూతనివ్వటము, ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయటం, ఓకేనా. సో స్కిల్ని ప్రొవైడ్ చేయటం, స్కిల్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ని ఉద్యోగ కల్పన చేయటం, దాంతోపాటు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలి అంటే వ్యాపారవేత్తలుగా మారాలి అంటే వారికి అంటే వ్యాపారం పెట్టుకోవడానికి కావాల్సిన క్యాపిటల్ పెట్టుబడిని ఇచ్చేటువంటి కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే వారికి ఈక్వాలిటీ, సో లింగ సమానత్వం, లింగ భేదం అనేటువంటిది ఉండదు, లింగ సమానత్వం అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఉద్దేశం అనమాట. సో ఇవన్నీ కూడా దేని కింద చేస్తూ ఉన్నారు, నయీ చేతన 4.0 కింద ప్రభుత్వము ఈ యొక్క మినిస్ట్రీ చేస్తూ ఉంది. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మహిళలకు ఇవన్నీ కూడా కల్పిస్తే ఆటోమేటిక్గా ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది వస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనేటువంటిది సాధించడానికి వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నయీ చేతన 4.0 కాన్సెప్ట్ని ప్రభుత్వము లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దాంతోపాటు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు, స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ బృందాలకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వారికి ఎంప్లాయ్మెంట్ జరిగి వారు లక్షాధికారులుగా ఉన్నటువంటి వారు కోటీశ్వరులుగా మారతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ని నయీ చేతన 4.0 కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. భారతదేశము, నేపాల్ ఈ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసం జరిగింది. ఆ విన్యాసం పేరు ఏంటో మనం తెలుసుకోవాలి. ద నేమ్ ఈజ్ సూర్య కిరణ్. ఇది ఒక సైనిక విన్యాసం అండి. సో ఇది 19th ఎడిషను. సో జరగబోయేటువంటి ప్రాంతం ఉత్తరాఖండ్లో. సో ఉత్తరాఖండ్ పితోర్గఢ్ అనేటువంటి ప్రాంతంలో ఇది సూర్య కిరణ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. యాక్చువల్గా November 25th ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో December 8th ఇది ఎండ్ అవుతుంది. సో ముందుగా ఈ సూర్యకిరణ్ విన్యాసాలు ప్రారంభించినది 2011లో ప్రారంభించారు. దాని తర్వాత 18th ఎడిషన్ వచ్చేసి అంటే గతంలో అంటే పోయిన సంవత్సరం వచ్చేసి నేపాల్ దేశంలో సల్జండిలో జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా సూర్యకిరణ్ అనేటువంటి ఒక సైన్య విన్యాసం జరుగుతుంది. ఒక సంవత్సరం ఏమో నేపాల్లో, ఇంకో సంవత్సరం ఏమో భారతదేశంలో జరుగుతుంది. సో 19th ఎడిషన్ వచ్చి ఈ సంవత్సరం కాబట్టి నవంబర్లో ఇండియాలో ఉత్తరాఖండ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేపాల్, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియా. సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో జరుపుకుంటూ ఈ సూర్యకిరణ్ అనేటువంటి విన్యాసం, సైనిక విన్యాసం జరుగుతుంది. అట్లాంటి కాన్సెప్ట్లోనే కొన్ని విన్యాసాలు కూడా ఉన్నాయి. లైక్ యుద్ధాభ్యాస్ అని ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య జరుగుతుంది. అండ్ వరుణ అని, అండ్ సింబెక్స్ అని, స్లినెక్స్, వింబ్యాక్స్. సో ఇవన్నీ కూడా సైనిక విన్యాసాలు. లైక్ సింబెక్స్ అనేటువంటిది ఇండియా అండ్ సింగపూర్ మధ్య జరిగే విన్యాసం, స్లినెక్స్ అనేది ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగే విన్యాసం, అండ్ వింబ్యాక్స్ అనేది ఇండియా అండ్ వియత్నాం మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలు. సో ఇట్లా విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మిలిటరీ విన్యాసాలన్నీ కూడా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇదొక ఇంపార్టెంట్ టాపిక్. సో ఇట్లాంటి వీడియోలు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మరిన్ని వీడియోలలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.